సంఖ్యాకాండము 20వ అధ్యాయము. మొదటి నెలయందు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను అని మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. మోషే కాదేషు నుండి ఏదేము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్రను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో, మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపుకైన ఎడం వైపునైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేళ్లు, మేము రాజమార్గంనే వెళ్ళెదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగిన ఎడల వాటి విలువ ఇచ్చుకొందుము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదనెను. అంతటా ఏదోము బహు జనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చును. ఏదేము ఇశ్రాయేళ్లు తన పొలిమేరల్లో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేళ్లు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేళ్లు సర్వసమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునుకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేళ్ల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖమున సలిపిరి. ఆమేన్.